శాతవాహనులు కంటిన్యూయేషన్ వీడియో. ప్రీవియస్ బిట్స్ కోసం పాత వీడియో చూడండి. ఓకే, స్టార్టింగ్. శాతవాహనుల కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణి మరణం తర్వాత సామ్రాజ్యం ముక్కలవ్వడానికి ప్రధాన భౌగోళిక కారణం ఏంటి? సో మనం చెప్పుకున్న యజ్ఞశ్రీ శాతకర్ణి అనే అతను 27వ రాజు. మత్స్యపురాణం ప్రకారం ఉన్నటువంటి 30 మంది రాజులలో 27వ రాజు అయిన గొప్ప రాజులలో చివరివాడు ఇతను. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. గొప్ప శాతవాహన రాజుల లిస్టు తీసుకుంటే చివరి గొప్ప రాజు. ఆ తర్వాత ఈయన తర్వాత పతనం. సో 27వ రాజు అంటే ఇంక 28, 29, 30 ముగ్గురు రాజులు ఫర్ నేమ్ సేక్ ఉండి ఆ తర్వాత సామ్రాజ్యం పతనం అయిపోయింది ఇక్ష్వాకులకు, అబీరులకు. సో భౌగోళిక పరిస్థితులు ఏంటి అని సామ్రాజ్య పతనానికి భౌగోళిక పరిస్థితులు ఏంటి అంటే, సో పశ్చిమాన అబీరులు స్వతంత్రులు అవ్వడానికి ప్రయత్నించడము, ఇక్ష్వాకులు తూర్పున స్వతంత్రులు అవ్వడానికి ప్రయత్నించడం, అంటే సామంతులు శక్తివంతులు అవ్వడం. నెక్స్ట్ బిట్. శాతవాహనుల కాలంలో ప్రవేశ్య అనే నిబంధనతో కూడిన భూదానాల అర్థం ఏమిటి అంటే, సో ఆల్రెడీ దానం చేయబడిన భూమిలోకి రాజ సైనికులు కానీ అధికారులు కానీ ప్రవేశించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, సో అది కాకుండా అది బౌద్ధ ధర్మ విస్తరణ కోసము అలా ఇచ్చారు కాబట్టి, సో అందులో రాజ సైనికులకి అధికారులకి ప్రవేశించే హక్కు ఇవ్వలేదు. సో అంటే మీనింగ్ ఏంది? స్వయం ప్రతిపత్తితో కూడినటువంటి హక్కులతో కలిపి భూదానం చేసేసారు అక్కడ. సో అందువల్ల ప్రవేశం నిషేధింపబడింది కాబట్టి ప్రవేశ్య అన్నారు, పవేశ్య అన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణికి ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఉంది. సో జస్టిఫై చేయండి అంటే, సో విదేశీ రాజుల వల్ల జరిగినటువంటి వర్ణ సంకరంని నిరోధించి బ్రాహ్మణుల పునరుజ్జీవనానికి దోహదపడ్డాడు కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణ అని చెప్పి అంటారు. బ్రాహ్మణ ధర్మాన్ని నిలబెట్టి ఇతర వర్ణాల కలయికను వర్ణ సంకరం కాకుండా అడ్డుకున్నందుకు, సమాజంలో వర్ణ వ్యవస్థను పునరుద్ధరించినందుకు మరియు బ్రాహ్మణ ఆధిక్యతను రక్షించినందుకు అతనికి ఈ బిరుదు వచ్చింది. శాతవాహన పరిపాలనలో మహాతర అంటే ఎవరు? గ్రామస్థాయిలో పెద్దలను, ప్రముఖ వ్యక్తులను మహాతర అంటారు. గ్రామ పెద్దలను మహాతర అంటారు. శాతవాహన రాజుల నాణేలపై కనిపించే చైత్య గుర్తు దేనికి సంకేతం? చైత్యం అంటే బౌద్ధ మతానికి సంబంధించింది. శాతవాహనుల రాజులు మొదటి నుంచి బౌద్ధాన్ని ఆదరించారు కాబట్టి, సో బౌద్ధ మతం మీద ఉన్నటువంటి వారి ఆదరణ మరియు భక్తికి సంకేతం. శాతవాహన కాలంలో మహామాతృలు అనే అధికారులు ఉండేవారు. అదేవిధంగా అశోకుని అంటే మౌర్యుని అశోకుని కాలంలో కూడా ధర్మ అంటే బౌద్ధంలో దమ్మ అంటాం కాబట్టి దమ్మ మహామాతృలు ఉండేవారు. సో అశోకుని మౌర్య దమ్మ మహామాతృలకు శాతవాహన కాలంలో ఉన్నటువంటి దమ్మ మహామాతృలకు ఏంటి డిఫరెన్స్ అంటే, అశోకుని దమ్మ మహామాతృలు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే పనిచేశారు. అదే శాతవాహన కాలంలో ఉన్నటువంటి దమ్మ మహామాతృలు ధర్మ ప్రచారంతో పాటు సాధారణ పరిపాలనా బాధ్యతలు కూడా నిర్వర్తించారు. పరిపాలన మరియు శాంతి భద్రతల పర్యవేక్షణ అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. మహామాతృలు నగరాల మరియు జిల్లాల పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ బిట్. శాతవాహన కాలంలో కొలిక శ్రేణి అంటే నేత పనివారు, వీవర్స్. ఇక మిగతా ఆప్షన్లు కుమ్మరులు ఇచ్చారు, నూనె గానుగ వారు ఇచ్చారు, కమరులు ఇచ్చారు. కమరులు అంటే ఇనుప పనివారు. ఇక నూనె గానుగ ఆడువారు అంటే నూనెని తీసేవారు, నూనె గింజల నుంచి నూనెని తీసేవాళ్ళు. తెల పిసకులు లేక తైల పిసకులు లేక తెల పిసకులు అంటే
నూనెను తీసేవారు. నూనె గింజల నుంచి గానిగాడి నూనెను బయటికి తీసేవాళ్ళు. ఇక నెక్స్ట్ కమారులు లేక కమరులు. కమారా అంటే ఇనుప పనివారు. ఇక కుమ్మరులు అంటే కులార శ్రేణి. కుమ్మరులు అంటే కులార శ్రేణి. తప్పుంది, క్వశ్చన్లో తప్పుంది. నాసిక్ శాసనాన్ని వేయించింది బాలశ్రీ. ఇక్కడ 18వ సంవత్సరము అంటే గౌతమి బాలశ్రీ తన మనవడైనటువంటి వాసిష్ఠిపుత్ర పులోమావి లేక రెండవ పులోమావి యొక్క 18వ సంవత్సరం కానీ 19వ సంవత్సరంలో కానీ ఈ శాసనం నాసిక్ శాసనాన్ని వేయిస్తుంది. అందులో గౌతమిపుత్ర శాతకర్ణి విజయాల గురించి ఉంటుంది. అందులో నహపానుడిపై క్షహరాట వంశస్థుడైనటువంటి నహపానుడిపై గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాన్ని వర్ణించింది. సో ఈ క్వశ్చన్లో రాంగ్ ఏంటంటే ఇది ఎవరి పరిపాలనా కాలంలో వేయబడిందంటే వాసిష్ఠిపుత్ర పులోమావి కాలంలో నాసిక్ శాసనం వేయబడింది. వేసింది ఎవరంటే గౌతమి బాలశ్రీ. శాతవాహనుల కాలంలో పొట్టి నాణేల వాడకం ఎందుకు పెరిగింది? సో అది రెగ్యులర్గా దొరికే మెటల్స్ అయినటువంటి రాగి, సీసము, టిన్ల యొక్క మిశ్రమం జింక్ మిశ్రమము. సో చౌక కాబట్టి పొట్టి నాణేలని ఎక్కువ వాడారు. సో ఇంక వేరే నాణేలంటే బంగారు నాణేలని సువర్ణం అంటారు. వెండి నాణేలని కర్షాపనము అంటాం. కర్షాపనం అంటే 3.5 గ్రామ్స్ ఉండే వెండి కాయిన్ ఒక కర్షాపనం. శాతవాహనుల సమాజంలో సేనాపతి అనే అధికారికి సివిల్ పరిపాలనలో కూడా బాధ్యతలు ఉండేవని చెప్తారు. ఆ శాసనం ఏంటి అంటే మ్యాకధోని శాసనం. సో మ్యాకధోని శాసనము అంటే చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి కాలంలో బళ్ళారిలో వేయబడినటువంటిది ఈ మ్యాకధోని శాసనం. సో ఇది బళ్ళారిలో వేశారు. సో ఇక్కడ ఈ బళ్ళారిలో వేసినటువంటి ఈ మ్యాకధోని శాసనంలో సేనాపతులు కూడా పరిపాలనా బాధ్యతలు, జిల్లా యొక్క బాధ్యతలు నిర్వహించినట్టుగా చెప్పబడింది. శాతవాహనుల కాలంలో శ్రేణులు, గిల్డ్స్ ప్రజల నుండి నిధులను స్వీకరించి వాటిపై వడ్డీని దేనికి ఉపయోగించేవి అంటే బౌద్ధ భిక్షువుల ఆహార మరియు వైద్య అవసరాల కోసం. సో ఈ శ్రేణులు ఒక మూల నిధితో అంటే శాశ్వత నిధితో అక్షయ నవి అనేది ఏర్పాటు చేసి ఆ అక్షయ నవి మీద వచ్చే వడ్డీలతో ఆ వడ్డీలను మాత్రము ఈ సేవా కార్యక్రమాలకు బౌద్ధ భిక్షువుల సంక్షేమం కోసం ఉపయోగించేవి. అంతేగాని మూల నిధిని మాత్రం డిస్టర్బ్ చేసేవారు కాదు. హాలుని కాలంలో లీలావతి పరిణయం అనే కావ్యం రచించబడింది. ఈ లీలావతి పరిణయంని రచించింది కుతూహలుడు. ఈ లీలావతి పరిణయము ప్రాకృత భాషలో రాయబడింది. సో ఈ లీలావతి పరిణయం ఏం చెప్తుందంటే హాలునికి లీలావతికి మధ్య వివాహ వృత్తాంతాన్ని, అదేవిధంగా హాలుడు శ్రీలంక మీద దండయాత్ర చేసి విజయం సాధించినట్టుగా, అంటే శ్రీలంక అంటే సింహళం మీద విజయం సాధించినట్టుగా చెప్తుంది. సో లీలావతి పరిణయం అంటే హాలుడికి లీలావతికి మధ్య వివాహం ఎక్కడ జరుగుతుందంటే సప్త గోదావరి ప్రాంతమైనటువంటి ద్రాక్షారామంలో జరుగుతుంది. సప్త గోదావరి ప్రాంతమైనటువంటి ద్రాక్షారామం గోదావరి నది దగ్గర. మహాకాంతారక అంటే అటవీ ప్రాంత రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నటువంటి అధికారిని మహాకాంతారక అంటాం. సో ఈ మహాకాంతారక అంటే ఛత్తీస్గఢ్ మరియు తూర్పు కనుమల మధ్య ప్రాంతాన్ని, అంటే ఈ శ్రీకాకుళం విజయనగరం సైడ్ ఉన్న ప్రాంతాలని ఈ మహాకాంతారక అంటాం. మహాభోజ మరియు మహారథి సామంతులు ఏ ప్రాంతాలలో ఎక్కువగా ఉండేవాళ్ళు అంటే మహారాష్ట్ర మరియు కర్ణాటక సరిహద్దుల్లో మహారథి, మహాభోజ అనే సామంతులు ఉండేవారు. ఈ మహారథి, మహాభోజ అంటే ప్రత్యేక అధికారాలు కలిగినటువంటి రాష్ట్ర పాలకులు. సో ప్రత్యేక అధికారాలు అంటే ఏంటంటే రాజ్యమేమో ఆహారములుగా విభజించబడింది. ఆహారానికి అధిపతి ఏమో అమాత్యుడు. సో ఈ అమాత్యుడు
మనము ఎటువంటి స్పెషల్ పవర్స్ లేవు. అంటే లైక్ వంశపారంపర్య హక్కులు లేవు. ఏమైనా భూదానాలు లైక్ అటువంటివి చేయాలంటే ఆ హక్కులు లేవు. కానీ ఈ మహాభోజ, మహారథులు వీళ్ళు కూడా ఆహారాలకు అధిపతులే. కాకపోతే కొ కొద్ది స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నటువంటి అంటే ఏవైనా కొద్దిగా ఇంపార్టెంట్ ఆహారాలకి కొద్దిగా ఎక్కువ పవర్ ఉండే వాళ్ళకి ఈ అధికారాలు ఇచ్చుంటారు. సో, లేకపోతే వారంతట వాళ్ళు ఓన్‌గా ఆ స్థాయికి ఉండేవాళ్ళంటారు. వాళ్ళకి భూదానాలు చేసే హక్కులు కూడా ఉన్నాయి. ఈ మహాభోజ, మహారథి అనే ప్రత్యేక అధికారాలు కలిగినటువంటి ఈ రాష్ట్ర పాలకులకు ఈ ప్రత్యేక అధికారాల గురించి అంటే భూదానము అలాంటివి చేయగలిగేటువంటి ప్రత్యేక అధికారాల గురించి చర్చించినటువంటి శాసనం ఏంటంటే కార్లే శాసనం. కార్లే శాసనము పూణేలో ఉంటుంది అది. అమరావతి శిల్పకళలో ఆయక పిల్లర్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఆయక స్తంభాలు వచ్చి 5. సో ఈ స్తూపం అమరావతి స్తూపంకి చుట్టూగా 5 ఆయక స్తంభాలు ఉంటాయి. ఆ ఆయక స్తంభాల మీద పంచకళ్యాణాలను చిత్రీకరించి ఉంటారు. ఈ పంచకళ్యాణాలు అంటే బుద్ధుని జీవితంలో జరిగినటువంటి 5 ప్రధాన ఘట్టాలు ఈ పంచకళ్యాణాలు అంటాము. వాటిని శిల్పరూపంలో చెక్కి ఉంటారు ఆయక స్తంభాల మీద. అక్షపటలాధికృత అంటే రికార్డుల నిర్వహణ చేసే అధికారి, పత్రాలను జాగ్రత్తగా చూసుకునే అతను. శాతవాహనుల కాలంలో ధాన్య కటకం అంటే అమరావతిలో వర్ధిల్లిన బౌద్ధ శాఖ ఏదంటే చైత్యకవాదము, మహాసాంఘిక శాఖకు చెందిన చైత్యకవాదము అమరావతి మరియు ధాన్యకటక ప్రాంతాల్లో అభివృద్ధి చెందింది. కర్షాపన అంటే వెండి నాణెం. సో దీని బరువు ఎంత అంటే 3.5 గ్రాము. సో 32 రతులు అని అంటారు అప్పటి ప్రమాణం ప్రకారం. త్రిసముద్ర వాహన ఇది గౌతమిపుత్ర శాతకర్ణికి ఉండే బిరుదని ఆల్రెడీ చెప్పుకున్నాము. సో త్రిసముద్ర అంటే 3 సముద్రాలు, బంగాళాఖాతము, అరేబియా సముద్రము మరియు హిందూ మహాసముద్రాల యొక్క 3 సముద్రాల నీటిని ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గుర్రం తాగింది అని చెప్తారు. అంటే అంత దూరము ఆ గుర్రానికి యాక్సెస్ ఉంది అంటే మీనింగ్ ఏంటి, అంత దూరం వరకు ఈయన కంట్రోల్, ఈయన ఆధిపత్యంలో ఆ రాజ్యం ఉండేది. దానకాలు. శాతవాహనుల కాలంలో దానకాలు చేసేటప్పుడు రాజకుమారులు తమ తల్లి పేరును ముందుగా పేర్కొనడాన్ని ఏమంటారు అంటే మ్యాట్రోనిమిక్స్ అంటాం. తల్లి పట్ల ఉండే గౌరవాన్ని మాతృనామ పద్ధతి అంటాము. తల్లి పట్ల ఉండే గౌరవాన్ని చెప్తుంది. శాతవాహనుల కాలంలో పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథంలో పేర్కొన్నటువంటి దక్షిణాపథ అనే పదం ఏ భాషా రూపం? దక్షిణాపథ అనే పదం ఏ భాషా రూపం అంటే ప్రాకృతం, దాకినాబాడెస్. సో పెరిప్లస్ అనే గ్రంథంలో గ్రీక్లో దాకినాబాడెస్ అని చెప్పబడింది. గ్రీక్లో దాకినాబాడెస్ అంటే ప్రాకృతంలో దాకినాబద అంటే ప్రజెంట్ దక్షిణాపథం. శ్వేతవాహన కాలంలో ఓడల తయారీ ఏ శ్రేణిలో వచ్చేది అంటే వడ్రంగుల పని, చెక్క పని కాబట్టి వడ్రంగుల శ్రేణి. సో ఓడల్ని తయారు చేసే శ్రేణి అంటే వతకి శ్రేణి. బృహత్ కథ ఏ రకమైన లిపిలో రాయబడి ఉంటుంది? బ్రాహ్మీ లిపి. శాతవాహనుల కాలంలో జరిగినటువంటి మేజర్ రైటింగ్స్ అన్నీ బ్రాహ్మీ లిపిలో ప్రాకృత భాషలోనే జరిగాయి. శాతవాహనుల సామ్రాజ్యంలో ముకులిక నాణ్యాలు అంటే ముకులిక అంటే మొగ్గ అని అర్థం. సో ఫ్లవర్, మొగ్గ అంటే లోటస్ బడ్ లేక పుష్పం గుర్తు ఉన్న నాణ్యాలను ముకులిక నాణ్యాలు అంటాం. శాతవాహనుల కాలంలో రాజుక అనే అధికారి అంటే భూమి సర్వే మరియు గ్రామీణ న్యాయ వ్యవహారం. రజ్జు అంటే తాడు. రజ్జు అనే తాడుతో ఉపయోగించి భూమిని సర్వే చేశారు అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ భూమి సమస్యలకు సంబంధించినటువంటి న్యాయ విచారణ కూడా గ్రామీణ పరిధిలో ఈ రజ్జుక లేక రాజుక అనే అధికారి నిర్వర్తించేవాడు. శాతవాహనుల కాలంలో ప్రతిష్టానపురం నుండి మాహిష్మతి మీదుగా ఉజ్జయినికి వెళ్ళే ప్రసిద్ధ రహదారి ఏంటి? శాతవాహనులు దక్షిణంలో ఉన్నారు కాబట్టి క్వశ్చన్కి వాళ్ళకి ఉన్న పథం ఏంటంటే దక్షిణ పథం ఒకటే.
సో ఈ దక్షిణాపథం ఏం చేస్తుందంటే ఉత్తర భారతదేశం అంటే వేరే రాజ్యాలను ఈ శాతవాహన రాజ్యంతో కలుపుతారు ఈ దక్షిణాపథంతో. శాతవాహనుల కాలం నాటి భజ గుహల యొక్క విశిష్టత ఏంటంటే ఇవి చాలా పాతవి. భజ గుహలు చాలా పాతవి. ఇవి పూణేలో ఉంటాయి. పూణేలో ఉన్న ఇతర గుహలు ఏంటంటే కార్లే, భజ, బేడ్సే, నానాఘట్. బేడ్సా గుహలు, కార్లే గుహలు, భజ గుహలు, నానాఘట్ గుహలు ఇవన్నీ పూణేలో ఉంటాయి. సో ఈ బేడ్సా, భజ, కార్లే, నానాఘాట్లలో బాజా అనే గుహలు కొద్ది పురాతనమైనవి. సో ప్రాచీనమైన శిల్పాలు ఏ గుహలో అన్నప్పుడు బాజా గుహలు అని చెప్పాలి. భజ. శాతవాహనుల కాలంలో మలి శాతవాహనుల రాజులు సంస్కృత భాషను ప్రాకృతం కంటే ఎక్కువగా ఎందుకు ఆదరించారు అంటే వైదిక మతం పునరుద్ధరించబడింది కాబట్టి బ్రాహ్మణుల గ్లోరీ మళ్ళీ పెరిగింది. సో సంస్కృత పండితులకు కూడా ఆదరణ పెరిగింది కాబట్టి ప్రాకృతం కంటే సంస్కృతంకి కొద్దిగా మళ్ళీ శాతవాహనుల కాలంలో మంచి ప్రాధాన్యం దొరికింది. సో ఇక్కడ 13వ రాజు అయినటువంటి కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం ప్రవేశపెట్టబడింది. మహాకావేరి అంటే కావేరి నది. శాతవాహనుల కాలంలో పల్లవ జెమ్స్ ముత్యాల వ్యాపారం ఏ తీరం ద్వారా రోమన్లకు ఎక్కువగా జరిగిందంటే ఆంధ్ర తీరమే, కోరమండల్. ముత్యాల వ్యాపారం ఆంధ్ర తీరము, కోరమండల్ తీరం ద్వారా జరిగేది. ధర్మచక్రం. శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ధర్మచక్రం చిహ్నం నాణేలపై ముద్రించడం దేనికి రిప్రజెంటేటివ్ అంటే బౌద్ధ ధర్మం ఎక్కువ ఆదరణ పొందింది కాబట్టి బౌద్ధ ధర్మం మీద ఉన్న గౌరవాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మహాతలవర అనే పదానికి కలిగిన భాషా మూలం ఏంటంటే దేశీ తెలుగు, ద్రావిడ భాషా మూలాలు. తలవర అనేది స్థానిక దక్కన్ లేదా ద్రావిడ మూలాలు కలిగిన పదం. బౌద్ధ స్తూపం చుట్టూ ఉండే వేదిక రైలింగ్పై చెక్కబడిన దృశ్యాలు దేన్ని వివరిస్తాయి అంటే జాతక కథలు మరియు బుద్ధుని జీవిత ఘట్టాలు. జాతక కథలు వేదిక మీద, రైలింగ్స్ మీద, స్తూపం చుట్టుపక్కల ఉండే రైలింగ్ మీద చెక్కారు. మిరియాలు, బ్లాక్ పెప్పర్ కేరళ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవారు. కేరళలో ముజరిస్ అనే రేవు ద్వారా చేసేవారు. సో ఈ ముజరిస్ అనేది కేరళలో ఉంది. కేరళ అంటే శాతవాహనుల కంట్రోల్లో ఏం లేదు. బట్ స్టిల్ ట్రేడ్ రిలేషన్స్ అంటే ఈ బ్లాక్ పెప్పర్, మిరియాలు అనేటివి ముజరిస్ ద్వారానే వెళ్ళేటివి. మహా అశ్వపతి అంటే గుర్రపు దళాల పర్యవేక్షకుడు. కాతంత్ర వ్యాకరణం ఎందుకంటే సింపుల్గా సంస్కృతం ఎలా నేర్పించాలి అనేది కుంతల శాతకర్ణి కాలంలో రాయబడింది. సర్వవర్మ రాశాడు. తక్కువ కాలంలో సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి సులభమైన పద్ధతిని అందించడం వల్ల దీన్ని రచించింది సర్వవర్మ. కాతంత్ర వ్యాకరణంని రచించింది సర్వవర్మ. శ్రేణులు జారీ చేసిన నాణాలపై ధాన్యకటక అని ముద్రించడం దేన్ని సూచిస్తుంది అంటే ధాన్యకటకంలో నివసిస్తున్నటువంటి శ్రేణుల గ్రూపు ప్రింట్ చేసుంటారు. శాతవాహనుల కాలంలో నానాఘట్ కనుమ దారి ఏ నగరాలను కలుపుతుంది అంటే ప్రతిష్టానపురం, పైఠాన్, కళ్యాణ్, సోపారా అనే సిటీస్ని. పైఠాన్, ప్రతిష్టానపురంను వెస్ట్లో ఉన్నటువంటి కళ్యాణ్, సోపారా అనే రేవు పట్టణాలని ఈ నానాఘట్ కనుమ కలుపుతుంది. మహాతలవర హోదాలో స్త్రీలు కూడా ఉండేవారా అంటే ఉండేవారు. క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఇట్స్ ఓకే. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. సో శిల్పాలలో భావోద్వేగాలు కూడా ప్రతిబింబించేలాగా సూక్ష్మమైనటువంటి డీటెయిల్స్ని కూడా రిప్రజెంట్ చేస్తూ చెక్కేవారు. అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ శిల్పాలలో అమరావతి శిల్పశైలి విశిష్టమైనది అంటారు. మహా ఆహారము మరియు ఆహారము అంటే పెద్ద ప్రావిన్సెస్ని మహా ఆహారం అంటారు. మనం అనుకున్నాం కదా ఇందాక, మహా
రతిక, మహాభోజ అనే ప్రత్యేక అధికారాలు ఉన్నటువంటి అధికారులు ఉండేవారని. మేబీ వాళ్ళు మహా ఆహారాలకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ఈ మహాభోజక మహారథికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి అని చెప్పిన శాసనము కార్లే శాసనము. అంటే చక్రవర్తి అనుమతి లేకుండానే వీళ్ళు భూదానాలు చేసేసేసేవారు. గాథా సప్తసతి హాలుడు సంకలనం చేశాడు. సో ప్రాకృత భాషలో రాశారు. సో ఛందస్సు ఏం వాడారంటే ప్రాకృత భాషలో ఉన్నటువంటి గాథా ఛందస్సు అనే స్టైల్లో, గాథా మీటర్ అనే స్టైల్లో గాథా సప్తసతిని రాశారు. ఇది హాలుడు సంకలనం చేశారు. మహాభోజ మరియు మహారథి ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. శక్తివంతమైన సామంతులు, ఎవరికైతే ప్రత్యేక అధికారాలు ఉన్నాయో, లేకపోతే ఉన్నత భూస్వాములు. ధాన్యకటకంలో బౌద్ధ విహారాలకు దానం చేసేటప్పుడు ఏ అధికారికి ముద్ర వేసాలంటే ఆ శ్రేణికి సంబంధించినటువంటి లోగోతో ఉన్నటువంటి సింబల్ వేసుకునేవాళ్ళు. సో ఆ సంఘముద్ర అంటే కార్పొరేట్ సీల్ అన్నట్టుగా వారి ఇండివిజువల్ శ్రేణికి సంబంధించినటువంటి గుర్తు. నవకర్మిక అంటే నిర్మాణ పనులను నిర్వహించేవారు. న్యూ వర్క్స్, నవకర్మిక న్యూ వర్క్స్. బౌద్ధ విహారాలు మరియు చైత్యాల నిర్మాణ పనుల యొక్క పర్యవేక్షణ వీరి జాబ్. నవకర్మికుల యొక్క జాబ్ ఏంటంటే న్యూ వర్క్స్ అంటే మోస్ట్లీ న్యూ థింగ్స్ ఏముంటాయి, టెంపుల్స్ ఏముంటాయి. సో బౌద్ధ విహారాలు, చైత్యాలు. సావహాని అంటే ప్రజెంట్ బళ్ళారి జిల్లాలోని ప్రాంతం. సో సావహాని ఆహారము బళ్ళారి జిల్లాలోని ప్రాంతము. బృహత్ కథలోని కథలు, సాహసాలు, వింతలు. ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సాహస కథలకు బృహత్ కథ ఫేమస్. సో రచించింది వచ్చి గుణాఢ్యుడు. సో గుణాఢ్యుడు ఎవరి కాలంలో ఉండేవారు? కుంతల శాతకర్ణి కాలంలో. సో ఈయన కాంటెంపరీగా ఉన్నటువంటి రైటర్ వచ్చి సర్వవర్మ ఏమో సాంస్క్రిట్, గుణాఢ్యుడేమో ప్రాకృత్. సో వీళ్ళిద్దరి మధ్య అంటే గుణాఢ్యుడు మరియు సర్వవర్మల మధ్య జరిగినటువంటి డిబేట్స్ని గ్రంథస్థం చేసింది వచ్చి కథా సరిసాగరము. ఈ కథా సరిసాగరాన్ని రచించిందేమో సోమదేవ సూరి. ముక్తావళి అంటే ముత్యాలహారము. సో శాతవాహనుల శిల్పాలలో ఎక్కువగా ముత్యాలహారాలు ఉండేది. సో ముక్తావళి అంటాము. బట్టి ప్రోలులో ఉన్నటువంటి ధాతు గర్భపేటిక మీద రాజు కుబేరక పేరు ఉంటుంది. సో ఈయన స్థానిక పాలకుడు, ఏదైనా ఆహారానికి స్థానిక పాలకుడు అయి ఉంటారు. సో బట్టి ప్రోలు ధాతు గర్భపేటిక పైన రాజు కుబేరక అనే ఒక స్థానిక పాలకుడి పేరు ఉంది. శాతవాహన కాలంలో మళ్ళీ శాతవాహనుల కాలంలో రాజుల నాణ్యాలపై 2 భాషలు ఎందుకు వాడబడ్డాయి అంటే ప్రాకృతంతో పాటు స్థానిక భాష అయినటువంటి తెలుగు, ద్రావిడం కూడా ఉంటే లోకల్ పీపుల్కి అర్థమవుతుంది అని చెప్పేసి ఉంటుంది. సో మళ్ళీ శాతవాహనుల కాలములో నుంచి ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ మనం వాసిష్ఠిపుత్ర పులోమావి కాలంలో బైలింగ్వల్ కాయిన్స్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది అని చెప్తాం. సో వాసిష్ఠిపుత్ర పులోమావి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కొడుకు. యజ్ఞశ్రీ శాతకర్ణి మరణం తర్వాత సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికి గల ప్రధాన భౌగోళిక కారణం ఏంటంటే సామంతులు స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం. సో పశ్చిమాన అబీరులు, తూర్పున ఇక్ష్వాకులు. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాము నెంబర్ ఆఫ్ టైమ్స్. సరే, ఇప్పుడు ఈ వీడియో ఎండ్ చేద్దాము. రిమైనింగ్ 50 బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఉన్న బిట్స్ డిఫరెంట్గా ఉంటాయి, రిపీట్ లేవు. ఈ వీడియోలో మాత్రం కొద్దిగా ఎక్కువ రిపీట్ అయ్యాయి.